మీరు చెప్పండి, మీరు ఎక్కడి నుంచి వచ్చారు? ఇంటి దగ్గర నుంచి అయ్యారు అనండి. ఇట్లాంటి తెక్కల మాట నా చెప్పకండి. ఎక్కడి నుంచి వచ్చావంటే అసలు ఏ స్థితి నుంచి వచ్చాను? ఒకప్పుడు నీ స్థితి ఏంటి? ఇప్పుడు నీ పరిస్థితి ఏంటి? ఒకప్పుడు నువ్వెవరు? ఏం తిన్నావు? ఏ ఇంట్లో ఉన్నావు? ఏ పని చేసావు? ఏ అప్పులతో చచ్చిపోదాం అనుకున్నావు? ఏ కుటుంబంలో సమాధానం లేక నీ జీవితం సాలని నువ్వు అనుకున్నావు? నెమ్మది లేక, శాంతి లేక, సమాధానం లేక నీ జీవితాన్ని ఏ విధంగా చాలించుకుందామని ఆలోచన చేశావు? హూ ఆర్ యూ? వేర్ ఆర్ యూ ఫ్రమ్? ఎక్కడి నుంచి అబ్బాయి? యోనా, ఎక్కడి నుంచి నువ్వు? ఈరోజు నీ స్థితి మీకు గుర్తుందా? మన స్థితి మనకి గుర్తుంటే మనము కృతజ్ఞత కలిగిన వ్యక్తులుగా మార్చబడతాం. ఈ రోజున చాలా మందికి దేవుడు ఏ స్థితిలోంచి వారిని లేవనెత్తాడో ఆ స్థితిని మర్చిపోయారు. ఏ స్థితిలోంచి నడిపించబడ్డావు? మొదట ఆత్మానుసారంగా ప్రారంభించి చివరికి శరీరానుసారంగా ముగిస్తున్నారంట. ఆత్మానుసారంగా ప్రారంభించిన వాళ్ళు ఇంకేమవ్వాలా? నేను చాలా మందిని చూస్తాను, అసలు ఏమి లేని వాళ్ళు ఇప్పుడు చిన్ని పెడుకు చిన్ని అనండి, చిన్నివి అనండి. ఈ కొంటదిలే ఆగు. ఆయన నీ ఇంట్లో ఎట్లాంటి ప్రార్థన పరులు, ఎంత ఆత్మ సంబంధమైన వ్యక్తులు, ఎట్ట ప్రారంభించినావు, ఎట్ట ముగిస్తున్నావు, యాడ్ నుంచి వచ్చినావు నువ్వు? ఉద్యోగం ఇచ్చిండు, వ్యాపారం ఇచ్చిండు, లాభదాయకంగా నడిపిస్తున్నాడు, ఆశీర్వదించిండు. డబ్బులుంటే దేవునికి, డబ్బులుంటే ఒక స్థలం కొనుక్కో, డబ్బులుంటే ఒక ఇల్లు కట్టు, డబ్బులుంటే ఇంకా దేవుని సేవకు కుడిభుజంగా ఎడభుజంగా మార్చబడు. మీ ప్రారంభం ఏంటి? మీ స్థితి ఏంటి? ఎక్కడి నుంచి వచ్చిన బిడ్డలు మీరు? మీ స్థితి మీకు ఎందుకు గుర్తులేదు? దేవుని పక్కన పెట్టి, దైవికమైన కార్యాలను పక్కన పెట్టి లోకాన్ని ఎందుకు ప్రేమిస్తున్నారు? లోకాన్ని ప్రేమించేటువంటి మనసు మీలోకి ఎందుకు వచ్చింది? ఆత్మీయ స్థితిలో ఎదిగిన బిడ్డలంగా మార్చబడాలన్న ఆ దైవికమైన లక్షణాలను దేవుడు మనందరికీ అనుగ్రహించునుగాక. నువ్వెక్కడి నుంచి వచ్చావు? నువ్వు గుర్తుపెట్టుకో. నీ స్థితి ఏంటిదో నువ్వు మర్చిపోమా.